మేము కొంత ల్యాండ్ ఇస్తే అగ్రికల్చర్ కాలేజ్ పెడతామని. నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు అగ్రికల్చర్ కాలేదు, కానీ మీరు పెట్టాల్సిన అగ్రి టెక్ పెట్టాలి. ఏ కోర్సెస్కైనా రాబోయే రోజుల్లో టెక్నాలజీ జోడించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు మనం ఇవ్వగలుగుతామని ఇప్పుడే వారికి సజెషన్ ఇచ్చాను. తప్పకుండా తొందరలోనే సిద్ధార్థ అకాడమీ ముందుకొస్తే అగ్రి టెక్ను పెట్టి అగ్రికల్చర్ టెక్నాలజీ కాలేజ్ పెట్టడానికి ప్రభుత్వం సహకరిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నేను మీ విజిల్స్ చూస్తే, పిల్లల యొక్క ఇక్కడ విజిల్స్ కానీ కేరింతలు చూస్తే నాకు కూడా పాత రోజులు జ్ఞాపకం వస్తాయి, విద్యార్థి రోజులు జ్ఞాపకం వస్తాయి. నేను కూడా మీ మారిగానే అల్లరి పిల్లవాడిని, అల్లరి స్టూడెంట్గా ఉండేవాడిని, స్టూడెంట్ లీడర్గా కూడా రాణించాను. 1978లో ఆ రోజు నా క్యారియర్ నేను డిసైడ్ చేసుకోవాలన్నప్పుడు మా టీచర్లు కానీ మా స్నేహితులు కానీ కొన్ని సూచనలు ఇచ్చారు. బాగా చదువుకుంటే ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయించని. నేను దాని మీద ఎప్పుడూ శ్రద్ధ పెట్టలేదు. ఆ పని మనం చేయలేమని నేను కన్క్లూజన్కి వచ్చాను. మా వైస్ ఛాన్సలర్ ఒకరోజు నన్ను పిలిచి, నువ్వు యాక్సెప్ట్ చేస్తే నిన్ను ఫ్యాకల్టీ మెంబర్గా తీసుకుంటాను, యూనివర్సిటీ అంటే బెస్ట్ ఉద్యోగం అన్నాడు. గ్యారంటీ. టీచ్ చేసే పని కూడా ఉండదు, 2 గంటలే టీచింగ్ ఉంటుంది, మిగిలిన టైం అంతా రీసెర్చ్ ఉంటుంది. నేను ఒకే మాట చెప్పాను, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయం చేసుకున్నాను. ఈ క్యాంపస్ నుంచే పోటీ చేస్తున్నాను. గెలిచి మళ్ళీ ఎమ్మెల్యేగా మీ దగ్గరికి వస్తారని మా వైస్ ఛాన్సలర్కి ఆ రోజు చెప్పాను. నా ఆలోచన ఒకటే, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటా, ఒక ఎమ్మెల్యేగా ఉంటే, ఒక మంత్రిగా ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుందని నేను ఎమ్మెల్యేగా రాజకీయాల్లోకి ప్రజాసేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకున్నా. ఒక నిర్ణయం తీసుకోవడం కాదు, విద్యార్థులు మీకు చెప్తున్నా, ఆ నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని సాధించడానికి మీరు కృషి చేస్తే ప్రపంచంలో సాధించలేనిది ఏది లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆయన ఒకటి అడిగాడు, ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజీని గవర్నమెంట్కి ఇవ్వండి, నేను దీన్ని తీసుకుంటానంటే ఒక్క మాట మాట్లాడకుండా, ఒక్క పైసా కాంపన్సేషన్ అడగకుండా పూర్తిగా సహకరించిన సిద్ధార్థ అకాడమీ వారిని, మేనేజ్మెంట్ని అభినందిస్తున్నా. ఆ తర్వాత అదే కాలేజీని దేశంలోనే మొట్టమొదటిసారిగా మెడికల్ యూనివర్సిటీ పెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. అది ఆయన విజన్. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పిలిచి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తున్నాం, మీరు కూడా ముందుకు రండి. ఆ రోజు మీ దగ్గర మేము కాలేజ్ తీసుకున్నాం, తిరిగి నేను మెడికల్ కాలేజ్ మీకు ఇస్తానని నేనే ఆఫర్ ఇచ్చి మెడికల్ కాలేజీ అకాడమీకి ఇచ్చాను. అది మీ యొక్క స్ఫూర్తి, యొక్క కాలేజీ అకాడమీ యొక్క స్ఫూర్తి, ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆ రోజు మెడికల్ కాలేజ్ ఇచ్చాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్ణయం తీసుకున్నాను,
ఎవ్రీ 1 కిలోమీటర్లో ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి, 3 కిలోమీటర్ల ప్రైమరీ స్కూల్ ఉండాలి, 5 కిలోమీటర్ల హై స్కూల్ ఉండాలి, ఎవ్రీ మండలంలో జూనియర్ కాలేజ్ ఉండాలి, ఎవ్రీ రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టాలని నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేస్తే ఈరోజు తెలుగు వారిని మీరు చూస్తే ఏ దేశానికి పోయినా నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా మన వాళ్ళు తయారయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మళ్ళీ భవిష్యత్తు మొత్తం నాలెడ్జ్ ఎకానమీది. అందుకే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగులు పెడుతున్నాం, సంవత్సరానికి 2 సార్లు పెడుతున్నాం. రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ విలువలు బాగా పడిపోతున్నాయి, విలువలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు చూస్తే విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచడానికి చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా పెట్టి వారి ద్వారా చిన్న పిల్లలప్పటి నుంచే విలువలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన పిల్లలందరిలో ఒక చైతన్యం రావాలని ఆరోగ్యకరమైన పరిశుభ్రతకు మారుపేరుగా ఉండాలని ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని పెట్టి ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే విభజన చట్టంలో వచ్చిన ఐఐటి తిరుపతిలో వచ్చింది, ఐఐఎం విశాఖపట్నం, ఐజర్ తిరుపతి, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్, త్రిబుల్ ఐ టీడీఎం కర్నూల్, ఎన్ఐటి తాడేపల్లిగూడెం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడ, ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అమరావతి. ఇవి కాకుండా 5 యూనివర్సిటీలు ఎస్ఆర్ఎం, విట్, ఎస్ఎల్ఆర్ఐ, అమృత్ అండ్ బిట్స్ పిలాని అన్ని 5 యూనివర్సిటీలు ఈరోజు అమరావతికి వచ్చాయి. నా ఆలోచన ఒకటి, భవిష్యత్తులో ప్రపంచంలో ఉండి ప్రాముఖ్యత కలిగినటువంటి గ్లోబల్ బెస్ట్ యూనివర్సిటీస్ని అమరావతికి తీసుకురావాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.